లడ్డుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు ఆ దేవదేవుడు తగిన గుణపాఠం చెబుతాడన్నారు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. కృష్ణా జిల్లా మాంటాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం వైసీపీపై నిందలు మోపడం ఘోరమన్నారు. తిరుమల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో పాటుపడిందని చెప్పుకొచ్చారు. అన్ని మతాలను కులాలను సమానంగా చూసే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేలా లేక మత రాజకీయాలను తీసుకొస్తున్నారని అన్నారు. ఈ పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానని అన్నారు. ఒక్కొక్క పసుపు రైతుకు ఎకరం పండిస్తే ₹1,00,000 ఇచ్చిన ఘనతది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తాం అని ఎంత దారుణంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో విజ్ఞులైనటువంటి వారంతా మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. ప్రతిరోజు వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చెప్పిన మాటలని అమలు చేయడానికి తప్పించుకుంటూ ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, అంతకుముందు ఉన్నటువంటి నాయకుల పైన మాటలు మాట్లాడడమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకి మంచి చేద్దాం, మేలు చేద్దాం అనే ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. లేదంటే వాళ్ళ మీద దాడులు చేస్తాం, వీళ్ళ మీద దాడులు చేస్తాం, అక్కడికి వస్తే దాడులు చేస్తాం, మంటాడొస్తే దాడులు చేస్తాం, బందరు వెళ్తే దాడులు చేస్తాం కాదు. ప్రజలకి మేలు చేయండి. మీరు అధికారం ఇచ్చారు ప్రజలు, తర్వాత ఎవరినైనా దాడులు చేయండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి న్యాయం చేయండి. తప్పకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు. రోడ్లు వేయండి. రోడ్లు వేయలేదన్నారు కదా, మీరు రోడ్లు వేయండి. ఒక్కొక్క పసుపు రైతుకు ఎకరం పండిస్తే ₹1,00,000 ఇచ్చిన ఘనతది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తాం అని ఎంత దారుణంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో